నమస్తే ఫ్రెండ్స్, ఏఎన్ఆర్ బైక్ రిపేర్స్. ఫ్రెండ్స్, నేను మొన్న ఊరు వెళ్ళాను కదా, మా విలేజ్కి వెళ్ళాము. మా విలేజ్కి వెళ్ళినప్పుడు నేను కొన్ని వీడియోలు చూశాను. ఇలాగా అరటి బోదలు మొదటకి కట్ చేసి, అరటికాయ గెల వచ్చిన తర్వాత కట్ చేస్తారు కదా, ఆ గెల అయిపోయిన తర్వాత నెక్స్ట్ అది వేస్ట్గా ఉండిపోతుంది అనమాట చెట్టు. కొన్నిసార్లు ఒక్కోసారి అయితే అది మళ్ళీ ఇంకోసారి గెలాస్తుండొచ్చు. కొన్ని మ్యాక్సిమం అయితే ఒకటే వస్తాయి అనుకుంటున్నాను నాకు తెలిసి. అయితే అరటి పోతని ఊరెళ్ళి చూస్తే మా దొడ్లోనే ఉంది. దాన్ని ఏం చేసామంటే నిజంగా వాటర్ వస్తాయా లేదా చూద్దామని చెప్పేసి ట్రై చేద్దామని చెప్పేసి మేము కూడా దాన్ని కట్ చేసాము. కట్ చేసి ఇట్లా మూత కట్టేసి నెక్స్ట్ రోజు మార్నింగ్ చూస్తే ఫుల్గా వాటర్ నిండిపోయి ఉంది. అది దానిపైన చిన్న పొరలాగా వచ్చింది. అవి తీసేసుకొని చూసారా వాటర్ ఎన్ని ఉన్నాయో దీంట్లో. కనీసం ఒక 5-6 గ్లాసుల పైన వచ్చింది. అట్లా చుట్టూ చుట్టూ మొత్తం ఆ లేయర్లు మొత్తం తీసేసేసి లోపలికి బాగా గుంటలాగా పెట్టామన్నమాట. గుంటలాగా పెట్టి దానిపైన మూత పెట్టేసి కట్టేసేసి నెక్స్ట్ రోజు చూసాము ఫుల్ వాటర్ వచ్చినాయి. ఈ వాటర్ని తాగితే చాలా మంచిదంట. ఇది యూట్యూబ్లో వచ్చింది. ఆల్రెడీ యూట్యూబ్లో మనం చూస్తూనే ఉన్నాం. యూట్యూబ్లో చూసి అన్నీ కరెక్ట్ కాదు, అన్నీ నిజం కాదు, అన్నీ అబద్ధం కాదు. సో కొన్ని నిజాలు ఉంటాయి కాబట్టి మేమైతే ఇవైతే అరటి వాటర్ తాగితే మంచిది అనేది మాత్రం ఓకే, తాగొచ్చు. నేనైతే ట్రై చేశాను, మీరు కూడా ట్రై చేయండి. వాటర్ అయితే ఎలా ఉన్నాయంటే సవ్వగా ఉన్నాయి వాటర్. దీంట్లో కొంతమంది బెల్లం కలుపుకోవచ్చు, తేనె కలుపుకోవచ్చు, నిమ్మకాయ కలుపుకోవచ్చు అని చెప్తారు. మన దగ్గర అక్కడ ఊర్లో తేనె అందుబాటులో లేదు కాబట్టి మేము ఏం చేసామంటే కొంచెం బెల్లం వేసుకొని ఒక నిమ్మకాయ పిండుకొని తాగాము దాన్ని. సో ఇలా మొత్తం తీసేసుకున్న తర్వాత ఏం చేయొద్దు, మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ మూత పెట్టేసేస్తే రేపు మార్నింగ్కి మళ్ళీ వాటర్ వచ్చేస్తున్నాయి. ఇట్లా మరి 2 days అయితే తాగొచ్చు అనుకుంటున్నాను. మిగతా ఎక్కువ రోజులు తాగొచ్చు లేదు నాకు తెలియదు. మేమైతే మళ్ళీ ఇట్లా పైన అట్లా లైట్ గీరేసి దాన్ని పొరలాగా పట్టిద్దామని చెప్పేసి అట్లా గీరేసి మళ్ళీ ఏం చేసామంటే మళ్ళీ అట్టాకు తీసుకొని పైన వేసేసి మళ్ళీ కప్పేసాం. మళ్ళీ రేపొద్దున చూస్తే రేపొద్దున వాటర్ వస్తాయి. సో ఇవాళైతే ఆ వాటర్ తీసుకొని మేము తాగాము. మీకు ఆ తాగింది చూపిస్తాను. ఇట్లా నీట్గా కట్టేసుకోండి, ఎందుకంటే చీమలు దోమలు అట్లాంటివన్నీ వెళ్ళకోకుండా, గాలి వెళ్ళకోకుండా కట్టేసుకుంటే రేపొద్దునికి మళ్ళీ ఖచ్చితంగా వాటర్ ఊరుతాయి ఇవి. సో అందుకని ఇప్పుడు చూడండి, దీంట్లో మేము ఏం చేసామంటే నిమ్మకాయ వేసి పిండుకొని కొంచెం బెల్లం వేసి కలిపిన తర్వాత వడకట్టేసి మళ్ళీ ఒక జాలీలో వడకట్టుకొని మనిషికి 1 గ్లాసులు కూడా తాగాము. అంటే ఇది కిడ్నీలకి మంచిదని చెప్పేసి అన్నారు కదా అని చెప్పేసి మేము ఇట్లా చేశాను. ఇదిగో నేనైతే మీకు తాగి చూపిస్తాను చూడండి. నిమ్మకాయ పిండుకున్నాము, తేనె వేసుకున్నాము, బెల్లం వేసాము, పిండుకున్నాము, తాగాము. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా అవకాశం ఉంటే మీకు కనుక మీ దొడ్లో మీ ఇంటికాడ ఎక్కడ చెట్టు ఉండి దానికి ఉంటే కనుక మీరు కూడా ఇట్లా తాగండి, ఆరోగ్యానికి మంచిదంట ఇవి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే తాగాను డైరెక్ట్గా, మీరు కూడా తాగండి, మంచిది ఆరోగ్యానికి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.